హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ముందుగా మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం హార్వెస్ట్ వీడియో అండి. ఏమేమి హార్వెస్ట్లో ఉండేవో చూసేద్దాం. ఈరోజు నేను ఫ్రూట్స్ హార్వెస్ట్, వెజిటేబుల్ హార్వెస్ట్, ఇంకా ఫ్లవర్స్ హార్వెస్ట్ కూడా ఉన్నాయండి. ఈ 3 హార్వెస్ట్లు చేసుకుందాం. చూడండి, ఇది స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఇది నాటి నేను 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో ఇది రెండోసారి అండి కాపుకు రావటం. ఫస్ట్ టైం అయితే చెట్టు నిండా పూత వచ్చింది, కానీ నిలబడలేదండి. మొత్తం రాలిపోయి 2 కాయలు కాసింది. ఇప్పుడైతే చాలా కాయలు అయితే వచ్చాయి. చూడండి, ఎల్లో కలర్ కాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ టేస్ట్ నాకు నచ్చిద్ది. అందుకని ఎల్లోగా వచ్చినాక హార్వెస్ట్ చేశాను. ఇప్పటికైతే ఇన్ని హార్వెస్ట్ చేశాను. ఇది 2 డేస్ తర్వాత అండి. చూడండి, ఇంకా ఎల్లోగా ఉన్నాయి, గ్రీన్గా ఉన్నాయి, అన్నీ హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు కదండి, ఊరు వెళ్దామని అత్తయ్య వాళ్ళ ఊరు. ఇవన్నీ హార్వెస్ట్ చేసి అక్కడ తీసుకెళ్దామని హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇలా గ్రీన్ కలర్గా ఉన్నవి కట్ చేసి కొంచెం ఉప్పు కారం చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇక్కడ కొమ్మలు ఇరుక్కుపోయినాయండి. చూడండి, షేప్ కూడా మారిపోయింది. ఇప్పటికైతే ఇన్ని ఫ్రూట్స్ వచ్చాయి. ఇక మనం టెర్రస్ మీదకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఫ్యాషన్ ఫ్రూట్ ఉంది, దీన్ని కట్ చేసుకుందాం. చూడండి, ఇలా రెడ్గా వచ్చినప్పుడు కట్ చేసుకున్నా, కొంచెం లైట్గా పడినా సరే బాగుంటుంది. ఇక్కడ చూడండి, వింగుడు బీన్స్ ఉన్నాయి. ఇవన్నీ సీడ్స్ కోసం వదిలేశాను. ఇక రాత్రి అయితే వర్షం పడిందండి. వర్షానికి టెర్రస్ మొత్తం తడిచిపోయింది. ఇక్కడ రెడ్ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. ఇంకా టెర్రస్ మీదకి వెళ్దాం. వావ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా ఎన్ని ఫ్రూట్స్ రాలిపోయాయో? రాత్రి గాలికి వానకి ఇన్ని ఫ్రూట్స్ అయితే రాలిపోయాయి. చూడండి, మొత్తం అవేనండి. ఇంకా ఇటు సైడ్ కూడా ఒకటి ఉంది చూడండి. ఇవన్నీ ఇక తీసేసుకుందాం. మా అత్తయ్య వాళ్ళు కూడా బాగా తింటారండి ఈ ఫ్రూట్స్, అందుకని అక్కడికి తీసుకెళ్దామని అన్నీ హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫ్యాషన్ ఫ్రూట్ క్రేపరు మనకి ప్రత్యేకంగా పందిరేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మన రోడ్ సైడు వేప చెట్లు, గానుగ చెట్లు అలా ఉంటాయి కదండి మన ఇంటి పక్కన. అలాంటి వాటికి అల్లించుకుంటే దీనికి ఎంత ప్లేస్ ఇస్తే అంత అల్లుకుంటుంది. ఇంకా ఫ్రూట్స్ వచ్చాయి, కొయ్యాలి ఎలా అని ఇబ్బంది లేదు. ఇప్పుడు చూసారు కదా ఎలా రాలిపోయాయో, అలాగే పండిపోతే అన్నీ రాలి కింద పడిపోతాయి. ఇంకా ఇవి నాటినప్పుడు ఫస్ట్ టైం ఉడతలు అయితే అసలు తినలేదు ఫ్రెండ్స్, కాయలు కాసినప్పుడు. ఇప్పుడైతే అసలు తెగ తినేస్తున్నాయి. ఇంకా అవి తిన్నాకే మేము తినాలి అన్నట్టుగా ముందు అయ్యే తినేస్తాయి. పండిని ఎక్కడో ఎతికి తినేస్తాయి. ఇంకా ఇక్కడ ఒక బీరకాయని చూడండి, ఇది సీడ్స్ కోసం వదిలేశాను. సీడ్స్ రెడీ అయినాయి, అందుకని తీసేస్తున్నాను. ఇంకా నా దగ్గర చాలా వెజిటేబుల్ సీడ్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే ఆ వీడియో కూడా పెడతాను చూడండి. ఇంకెక్కడ బంతిపూలు అయితే ఉన్నాయి చూడండి, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అసలు విరగా కాసిందండి. ఒక్క మొక్కకి ఎన్ని పూలు అయితే వచ్చేసాయి. వావ్, ఇక్కడ కొమ్మ ఇరిగిపోయింది చూడండి, పట్టుకోగానే ఇరిగిపోయింది. ఇంకా ఈ ఫ్లవర్స్ అన్నీ కోసి ఈ కొమ్మను కూడా నాటుకుందాం. రాత్రి అయితే వర్షం పడిందని చెప్పాను కదా, చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో. ఇంకా జాగ్రత్తగా పట్టుకొని కొమ్మలు ఇంకా హార్వెస్ట్ చేసుకుందాం. ఇది అటు సైడ్ ఉందండి టెర్రస్కి, అందుకే సరిగ్గా అందట్లేదు. చూడండి, ఒక్క మొక్కకి ఇన్ని పూలు అయితే వచ్చాయి. ఇది ఇంకో మొక్క అండి. చూడండి, ఇదేమో లెమన్ ఎల్లో, ఇదేమో నిండు కలర్ అండి. దీనికి ఎండ సరిగ్గా రాదు, అందుకే చూడండి ఎంత చిన్నగా వచ్చాయో. పూలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకొక మొక్క ఉంది, ఇదిగోండి చూడండి. ఇవి చూడండి అసలు ఎట్లా ఎంత పెద్ద పెద్దవి వచ్చినాయో. దీనికైతే ఇప్పుడు 3 అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇందాక కోసిన ఫ్లవర్స్కి ఈ ఫ్లవర్కి ఇచ్చుకోవడం డిఫరెంట్ ఉంటుందండి. చూడండి, నాకు ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి.
ఎల్లో కలర్. ఇంకా ఆరెంజ్ కలర్ చూడండి, ఇది కూడా ఒక్క మొక్కే ఫ్రెండ్స్. నేను ఇలా ప్రతి కంటైనర్లో బంతిపూల మొక్కలు పెట్టుకున్నానండి. ఏరు తెగులు అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు బంతి మొక్కలు నాటుకుంటే ఏరు తెగులు రానియకుండా అరికట్టుతుంది. చూడండి ఎలా ఉన్నాయో పూలు. అసలు ఈ బరువుకి కిందకు వాలిపోయింది. నేను తాడు సపోర్ట్ కట్టాను. పూలు కోసే కొంది అది కొమ్మ పైకి వెళ్ళిపోతున్నాయి. ఇంకా పైన కూడా ఉన్నాయి 2 పూలు. నేను బాగా ఇచ్చుకున్నాయే చూసి కట్ చేస్తున్నాను. చూడండి ఇన్ని పూలు అయితే వచ్చాయి. ఇక్కడ నాటు గులాబీలు 3 ఉన్నాయి, ఇవి కూడా కట్ చేసుకుంటున్నాను. చూడండి రాత్రి పడ్డ వర్షానికి నీళ్లు ఎలా నిలబడ్డాయో. ఇంకా మన బంతిపూలు అయితే ఇన్ని వచ్చాయి. ఇంకా మన వెజిటేబుల్స్ అండి, ఈ లాంగ్ బీన్స్ చూడండి ఎంత పొడుగున్నాయో. చాలా పొడుగున్నాయి కదా. నా దగ్గర ఈ గ్రీన్ లాంగ్ బీన్స్ ఉన్నాయి, పర్పుల్ లాంగ్ బీన్స్ ఉన్నాయి. ఈ సీడ్స్ కూడా ఉన్నాయి. చూడండి పందిరి మీద అట్లా ఏలబడతా ఉన్నాయో చిన్న పాముల్లాగా. నేను సీడ్స్ చాలా ఉన్నాయను కదా అండి, అది కూడా వీడియో తీసి పెడతాను. చూడండి నా దగ్గర చాలా వెరైటీ సీడ్స్ ఉన్నాయి. నేను అంతకుముందు పుష్ప మల్టీ క్రియేషన్ అని ఒక ఛానల్ ఉందండి, అందులో చాలా వెజిటేబుల్ సీడ్స్ పెట్టాను. అప్పుడు చాలామంది తీసుకున్నారు. నేను చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఆ ఛానల్ పోయిందండి. ఇప్పుడు ఆ సీడ్స్ కంటే ఇంకా కొన్ని కొత్త రకం సీడ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా పెడతాను. చూడండి నాకైతే అలసందలు ఇన్ని వచ్చాయి. ఈ క్లవ్ బీన్స్ అండి, ఇవి వేరే వెరైటీ కాబట్టి నేను అన్ని సీడ్స్కి వదిలేసాను. ఇక మనం బ్లాక్ మిర్చి హార్వెస్ట్ చేస్తున్నానండి. నేనైతే ఇవి మొత్తం హార్వెస్ట్ చేయట్లేదు, పండిన వరకే కట్ చేస్తున్నాను. ఇవి కూడా సీడ్స్ కోసం వదిలేస్తాను, అందుకని పండిని కోసాను. చూడండి ఇంకా మన రెడ్ చిక్కుడుగాయలండి. ఈ చిక్కుడుగాయలు అంటే నాకు చాలా ఇష్టం, కలర్ కూడా చాలా బాగుంటుంది. ఈ సీడ్స్ నా దగ్గర లేనప్పుడు ఎలా అయినా పెంచుకోవాలని ఆశ అయితే ఉండేది. ఒకసారి ఊరు వెళుతున్నప్పుడు బస్సులో చూశానండి ఈ చిక్కుడుగాయలని. అప్పటి నుంచి పెంచుకోవాలని చాలా కోరికగా ఉండేది. గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే కొత్త రకం ఏవైనా సరే పండించుకోవాలని ఆశగా ఉంటుంది. నాకు ఈ సీడ్స్ ఎలా వచ్చాయి అనుకుంటున్నారా? మా వారు వేరే ఒక ఊరు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర చిక్కుడు చెట్టు ఉందంట, అక్కడ చెట్టు దగ్గర చైరేసారంట. అక్కడ ఇవి ఎండిపోయినాయి, ఆయన పక్కన ఏలబడతా ఉన్నాయి. ఇక నాకు గార్డెనింగ్ చేయడం అంటే ఇష్టం కదా, అందుకని మా వారు ఈ సీడ్స్ తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు తెలియదండి మాకు అసలు ఈ రెడ్ చిక్కుడుగా సీడ్స్ అని. ఇక నాటాక వీటికి కాయలు కాసాక నాకైతే అసలు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే వీటి కోసం నేను ఎదుగుతున్నాను, నాకు ఎక్కడ దొరకలేదు అప్పుడు. ఇక హార్వెస్ట్ ఇదైతే నేను 2వ సారి అండి నాటుకోవడం, ఇది 2వ సంవత్సరం. చూడండి అసలు ఎన్ని చిక్కుడుకాయలు వచ్చాయో. ఈరోజైతే ఇన్ని చిక్కుడుకాయలు కోసాను, ఇంకా మిగతా అవి తర్వాత కోస్తాను. ఇక ఈరోజు హార్వెస్ట్ అయితే చూసేయండి. అలసందలు, రెడ్ చిక్కుడు, ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్స్, స్టార్ ఫ్రూట్స్, ఇంకా బీరకాయ సీడ్స్, ఇంకా మన బంతిపూలండి. అసలు వీటికి ఆ పేరు ఎలా వచ్చిందో కానీ మ్యారీ గోల్డ్ అని, అసలు మ్యారీ గోల్డ్ లాగే ఉన్నాయి కదండి వీటి కలరు. ఇంకా ఈ బ్లాక్ మిర్చి అండి, వీటిని ఎండబెట్టి సీడ్స్ తీస్తాను. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదేనండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, ఆల్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.